శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇక కుంభరాశి వారికి శుక్లపక్షం 22 నవంబర్ నుండి 7 డిసెంబర్ పౌర్ణమి వరకు ఎలా ఉందంటే శని కుంభంలో స్వగృహంలో ఉన్నారు. శుక్రుడు తులాలో, బుధుడు వృశ్చికంలో, చంద్రుడు శుక్లపక్షంలో, కుజుడు ధనుసులో. సాహస ప్రయాణ కొత్త అవకాశాలు ఈ మధ్య బాగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో, కెరియర్లో, విదేశం, ఆర్థిక పురోగతి కనబడుతుంది. వ్యాపారస్తులకి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. పాత కస్టమర్లు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్, డిజిటల్, ఆన్లైన్ బిజినెస్, బ్యాంకింగ్ వారికి మంచి టైం అని కూడా చెప్పచ్చు. కొత్త బ్రాంచెస్, ఫ్రాంచైజ్ ఆలోచనలు విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి. పెద్ద ఆర్డర్లు వస్తాయి, ప్రయత్నం చేస్తూ ఉండండి. మీ ప్లానింగ్ సక్సెస్ అవుతుంది. ఇంకా ఉద్యోగస్తులకు తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకి పెండింగ్ ఫైళ్ళన్నీ వేగం అవుతాయి. కాస్త మిశ్రమంగా ఉంది ఈ యొక్క దీనికంతా, ఎందుకంటే ఏళ్ళనాడు శని పోతూ ఉంది. కొంచెం ఈ ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త. పేరు ప్రతిష్టలకు లోపేం లేదు. గురు భగవానుడు బాగున్నాడు. శని భగవానుడు కూడా పోతూ మీకు మేలు చేస్తాడు. ప్రైవేట్ రంగం వారికి, ఇన్ని రోజులకు ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళకి, ఉద్యోగం రాని వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. వచ్చే అవకాశాలు. మేనేజ్మెంట్ మీ పైన మీ పనిని మెచ్చుకునే అవకాశాలుగా ఇవ్వండి. మంచి ఆన్సైట్ ఫారిన్ ఛాన్సెస్ ప్రయత్నం చేయండి. శాలరీ హైక్, న్యూ పొజిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా స్వయం ఉపాధి వాళ్ళని తీసుకుంటే కస్టమర్లు గణనీయంగా పెరుగుతారు. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. ఇంకా ఫ్యాక్టరీస్కి అంతా కొత్త యంత్రాలు లేదా ఇండస్ట్రీస్ టూర్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. వస్తువులు కొనడానికి మంచి సమయం. ఫుడ్, హెల్త్, టెక్ రంగాల వాళ్ళకి మంచి లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. ప్రజాక్షేత్రంలో శత్రువులు తగ్గుతారు. కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కాస్త స్ట్రెస్ ఉంటుంది. కుటుంబంతో సమయం కేటాయించే అవకాశాలు లేకుండా రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో తిరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. కాన్సన్ట్రేషన్ తగ్గుతూ వస్తుంది. బాగా కష్టపడి చదవాలి. విదేశీయ ట్రావెల్స్ కోసం ట్రై చేసిన వాళ్ళు కాస్త జనవరి తర్వాత మంచి ఊపందుంటుందని చెప్పచ్చు. చదువు, ఇంటర్వ్యూ సానుకూలంగా కలుగుతుంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు మార్చి తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళు మీ యొక్క మాట పట్టింపు పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎలా ఉండాలి? ఒకరి పట్ల ఒకటి ప్రేమ అనేటప్పటికి విశ్వాసం. ఆ విశ్వాసానికి ఒకరినొకరు నమ్మండి. పెద్దలతో మాట్లాడించి ఒప్పించి పెళ్లి చేసుకోండి. ప్రేమ చేసుకునే వాళ్ళు జీవితకాలం కలిసి ఉండాలని ప్రేమ చేయండి, కానీ టైంపాస్ చేయకండి. ఇది ఒకటి కనబడుతుంది. జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపం, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య కాస్త లోపం కలుగుతుంది. జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడాను. ఇంకా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్కి భూమి కొనుగోలు చేయడానికి అత్యుత్తమ సమయం అని చెప్పచ్చు. నిర్మాణ పనులు మంచి టర్నింగ్ పాయింట్గా ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్ గ్రాడ్యువల్గా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఫైనాన్షియల్గా సేవింగ్స్ పెరుగుతాయి. పాత రుణాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. బ్యాంక్ లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా అనుకూలం చేసే అవకాశాలు ఉన్నాయి. సేవింగ్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మాత్రం మిశ్రమంగా ఉంది. ఒక శస్త్రచికిత్స కనబడుతుంది, లేదా కొంచెం మాస్టర్ చెకప్ చేసుకొని నిద్రలేనితనం, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే, మరియు వ్యక్తిగత అలవాట్లు కూడా మార్చుకుంటే మంచిది. మరి దీనికి ఏమైనా పరిహారం చేయాలంటే శని భగవాన్ని ప్రార్థించండి. శనికి తైలాభిషేకం చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థన చేయండి. లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. నీలం రంగు లేదా నలుపు రంగుని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. ఇనుము పాత్రను ఎవరికైనా దానం ఇవ్వండి. నంబర్ 7 అనే ఒక నంబర్ మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఈ యొక్క పక్ష ఫలాలలో మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి, కులదేవాన్ని ప్రార్థన చేయండి. మిశ్రమ ఫలితాలను పొందుతున్నారు కుంభరాశి వాళ్ళు. మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మా కనబడుతున్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి ఫిక్స్ చేసుకోండి. మా అడ్మిన్స్ మీకు మాట్లాడి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయోస్తు.